పట్టణాభివృద్ధిలో విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్లో భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 1036 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణ రహిత రవాణా వైపు తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోంది. తెలంగాణ రైజింగ్ దృష్టిలో భాగంగా క్యూర్ ప్రాంతాల్లో గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా కూడా క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ రంగంలో తెలంగాణ విశేషమైన అభివృద్ధిని సాధిస్తోంది. మన రాష్ట్రంలో 1500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసీటీ విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకుంది. సుమారు 9.39 లక్షల మందికి పైగా ఉపాధిని ఈ రంగం అందజేస్తోంది. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 20% హైదరాబాద్లో ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి గ్రిడ్సా విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.